హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారా వెజిటేబుల్ పిజ్జా అండి. ఇది కాస్కో నుంచి తీసుకొచ్చాము. ఇది ఫ్రోజన్ అండి. మనము బేక్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇది మైక్రో ఓవెన్ కాదండి, ఓవెన్లో చేసుకోవాలి. చూసారా, ఇది అవెన్ అండి. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది లోపల అవెన్. ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి అవెన్ బేక్ చేసుకోవడానికి, కేక్స్ అవన్నీ. సో ఇలా 2 ట్రేస్ ఉంటాయి. చూసారా, ఇలా 2 ఉంటాయండి. ఇది మనం ప్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ టైం చూస్తున్నారా, ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. 450 డిగ్రీస్లో మనము ప్రీ హీట్ చేసుకోవాలి అవెన్ని ఫస్ట్. తర్వాత పిజ్జాని ఓపెన్ చేసి, రెడీమేడ్ పిజ్జా అండి ఇది. దీన్ని ఓపెన్ చేసేసి కట్ చేసుకొని, పైన కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని చక్కగా బేక్ చేసుకొని హీట్ చేసుకొని తినడమండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకి చీజ్, ఇంకా కుకుంబర్, టొమాటో, ఆనియన్ అన్నీ వేసిస్తారండి. ఇది క్యాలీఫ్లవర్ కట్లెట్ అనమాట. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినే పిజ్జా అండి. సో ఇక్కడ చూసారా, టైం సెట్ చేసుకుంటున్నాము. సో అది మెల్లిగా 220, 225, 230 అలా పెరుగుతూ పోయి 450 దగ్గర ఆగిపోతుందండి. అప్పుడు మనం ఓపెన్ చేసి ఈ ఫ్రోజన్ పిజ్జాని మనం అవెన్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 15 మినిట్స్, చూసారు ఇక్కడ 415 వచ్చింది కదా, అలా 420, 425 అలా అన్నమాట. చూసారా, 425. ఇక్కడ కింద అవెన్ ఉంటుందండి, గ్యాస్ కింద. సో ఆ అవెన్ ఓపెన్ చేసేసి, ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. చెయ్యి కాలిపోతుందండి, అంత హీట్గా ఉంటుంది. సో చూసారా, జాగ్రత్తగా మనం ట్రేని బయటికి లాగేసి, మనం ముందుగానే చూసారా చాలా హాట్గా ఉంటుంది అక్కడ. ముందుగా మనం ఇలా ఫ్రోజన్ పిజ్జా ఉంది కదా, దాన్ని అవెన్లో పెట్టేసేయాలి. అంతే, అవెన్లో చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసేయాలి. ఇంకోటి కూడా అండి, మనం ఇందులో 4, 2, 1 ఎన్నైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు మేము 2 పిజ్జాలు చేస్తున్నాము. ఆ రెండోది కూడా లోపల ప్లేస్ చేసేయాలి జాగ్రత్తగా. ఇప్పుడు అవెన్ డోర్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము దీన్ని 15 మినిట్స్ హీట్ చేసుకోవాలన్నమాట. 15 మినిట్స్. ఇది ఆల్రెడీ రెడీమేడ్ పిజ్జా కాబట్టి 15 మినిట్స్ సరిపోతుంది. అప్పుడు పైన ఉన్న చీజ్ అంతా మెల్ట్ అయిపోయి తింటుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇక్కడ 14:25 ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. 1 మినిట్ వచ్చింది. మళ్ళీ ఇంకాస్త వెయిట్ చేద్దాం. టైం అవుతున్నాం. చూసారా, 54, 53 అలా సెకండ్స్ అన్నీ డౌన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ ప్యాకెట్ పైన ఇచ్చారండి, ఎంత ప్రీహీట్ చేసుకోవాలి, ఎలా బేక్ చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలని. ఇక్కడ చూడండి, 26, 25, 23 అలా నెంబర్స్ అన్నీ డౌన్ అవుతూ ఉంటాయి. చూసారా, ఆల్మోస్ట్ 5 సెకండ్స్ అండి. ఇంకా ఇది పిజ్జా కట్టర్ అనమాట, మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 4, 3, 2, 1 రెడీ. మన పిజ్జా ఓపెన్ అయిపోయింది. చూసండి, చాలా యమ్మీగా ఉంటుంది. మన పిజ్జా రెడీ అయిపోయింది. అవన్నీ ఓపెన్ చేసేద్దామా? జాగ్రత్త. యాక్చువల్లీ పెద్ద పెద్ద గ్లౌజెస్ వేసుకొని చెయ్యాలి, కానీ మా దగ్గర గ్లౌజెస్ అవైలబుల్గా లేవండి. అందుకని ఇలా చిన్న వాటితో తీసాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. అదంతా చీజ్ అంతా బాగా వచ్చింది, సూపర్ ఉందండి. ఇంకా పెట్టేసుకొని మనము ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకొని తినేయడమే, అంతే. చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇంట్లో అవెన్ ఉంటే చేసేసుకోవచ్చండి. చూసారా, నేను ఇక్కడ 8 స్లైసెస్ కట్ చేస్తున్నాను. అలా కట్ చేసేసుకొని వేడివేడిగా తినేస్తే ఎంత బాగుంటుందో అండి. మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మంచిదే అండి, మరి అంత అన్హెల్తీ అయితే ఏం కాదు, హెల్తీ ఫుడ్డే ఇది. పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వచ్చు, చీజ్ బాగుంటుంది, మనం కూడా తినవచ్చండి. ఏం అంత లావ్ అయిపోతాము, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అలా ఏం ఉండదండి, బాగానే ఉంటుంది. అన్ని వెజిటేబుల్సే కదా. ఓకేనా, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఓకేనా, చూస్తూనే ఉండండి మంజుష వ్లాగ్స్. బాయ్. చూడండి, ఇక్కడ 2 పిజ్జాలు పెట్టాను, ఒకటి మీకు, ఒకటి నాకు. తినేద్దామా? బాయ్ అండి. బాయ్ బాయ్.